నమస్కారం. కొండాపూర్ గ్రామ ప్రజలకు ముఖ్యంగా తెలియజేయనిది ఏమనగా, అన్నదమ్ములకు, అక్క చెల్లెళ్లకు అందరికీ కూడా నా యొక్క మనవి, సర్పంచ్కి అభ్యర్థిగా బడిలో ఉన్నాను. మీరు అందరూ కూడా నన్ను ఆశీర్వదించి ఈ యొక్క టీవీ రిమోట్ గుర్తుకు ఓటేసి నన్ను భారీ మెజార్టీతో గెలిపించాలని చెప్పి నా యొక్క మనవి. గత ఎలక్షన్లో కూడా కొద్ది ఓట్లతోటి ఓడిపోవడం జరిగింది. ఈసారైనా మీరందరి సహకారం ఉండాలని ఎల్లవేళలా కోరుకుంటూ పేరు పేరున అందరికీ నమస్కారం. కొండాపూర్ గ్రామ ప్రజలకు ముఖ్యంగా తెలియజేయనిది ఏమనగా, అన్నదమ్ములకు, అక్క చెల్లెళ్లకు అందరికీ కూడా నా యొక్క మనవి, సర్పంచ్కి అభ్యర్థిగా బడిలో ఉన్నాను. మీరు అందరూ కూడా నన్ను ఆశీర్వదించి ఈ యొక్క టీవీ రిమోట్ గుర్తుకు ఓటేసి నన్ను భారీ మెజార్టీతో గెలిపించాలని చెప్పి నా యొక్క మనవి. గత ఎలక్షన్లో కూడా కొద్ది ఓట్లతోటి ఓడిపోవడం జరిగింది. ఈసారైనా మీరందరి సహకారం ఉండాలని ఎల్లవేళలా కోరుకుంటూ పేరు పేరున అందరికీ దండం పెడుతూ అందరూ కూడా మీ దీవెనలు కావాలని చెప్పి ఈ యొక్క టీవీ రిమోటు గుర్తుకు ఓటేసి భారీ మెజార్టీతో గెలిపించాలని చెప్పి నా యొక్క మనవి. అదేవిధంగా గతంలో కూడా వార్డు మెంబర్గా గెలిచినప్పుడు కూడా బోర్డు ఖరాబైనా, సిట్టెట్లు ఖరాబైనా ఎన్నో విధాలుగా వర్క్ చేయడం జరిగింది. మీ అందరికీ తెలిసిన విషయమే. మోల్డ్రు కాడికి వెళ్ళి తీసిన రోజులు కూడా ఉన్నాయి. స్వయంగా బోల్డ్రు స్టార్టర్ కాలిపోయిన అన్నిటికి కూడా దగ్గరుండి పని చేయించిన. నాకు మంచి అవకాశం వచ్చింది. మీ అందరి ఆశీర్వాదం ఉంటే ఖచ్చితంగా మీ ఎల్లవేళలా ఉండి ఈ యొక్క పనులు కూడా మీకు ప్రతి ఒక్క విషయంలో కూడా అండదండగా ఉంటానని ఖచ్చితంగా నాకు ఈ యొక్క కారు టీవీ రిమోటు మంచి మెజార్టీతో గెలిపించాలని చెప్పి కోరుకుంటున్నాను. ఖచ్చితంగా అన్నదమ్ములకు ఏదానికైనా ఆపత్తికి సంపత్తికి మీతోటి ఎల్లవేళలా ఉంటానని చెప్పి కోరుకుంటున్నాను. నాకు జర మంచి మెజార్టీతో గెలిపించాలని నా యొక్క మనవి. మరొకసారి టీవీ రిమోట్ గుర్తుకు ఓటేసి భారీ మెజార్టీతో గెలిపించాలని చెప్పి నా యొక్క కోరిక.